హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇన్సెక్ట్ బాడీ వాల్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ బాడీ వాల్? ఇన్సెక్ట్ బాడీ వాల్ని ఇంటుగుమెంట్ లేదా ఎగ్జోస్కెలిటన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి బిట్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ అడిగారు. ఎగ్జోస్కెలిటన్ అంటారు. ఎక్స్టర్నల్ ఆర్ అవుటర్ ఏదైతే బయట ఉంటుందో ఎక్టో అంటారు, ఏదైతే లోపల ఉంటుందో ఎగ్జో అంటారు. సో ఈ చర్మం అనేది బయట ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్టోడర్మల్ అంటారు. ఇది వచ్చేసి అవుటర్ లేయర్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటంటవి? ఎపిడర్మిస్ అలాగే క్యూటికల్. ఎపిడర్మిస్ అంటే ఇన్నర్ యూనిసెల్యులార్ లేయర్, అలాగే క్యూటికల్ అంటే అవుటర్ నాన్ సెల్యులార్ లేయర్. సెల్యులార్ అంటే విచ్ కంటైన్స్ సెల్, నాన్ సెల్యులార్ మీన్స్ విచ్ వాస్ నాట్ హ్యావింగ్ ద సెల్. ఎపిడర్మిస్లో ఈ 2 పార్ట్స్లో మనం ఎపిడర్మిస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఎపిడర్మిస్ వచ్చేసి ఇన్నర్, సో లోపల ఉంటుంది. యూనిసెల్యులార్ అంటే ఒక్క సెల్ మాత్రమే ఉంటుంది. దీన్ని కామన్గా హైపోడర్మిస్ అంటారు. ఎందువల్లంటే ఇది హైపో అంటే పైన ఉంటుంది కాబట్టి దీన్ని హైపోడర్మిస్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే క్యూటికల్ కింద ఉంటుంది. అలాగే ఇది ఎపిడర్మిస్ ఏం చేస్తుంది అంటే క్యూటికల్ని సెక్రీట్ చేస్తుంది. దానికి ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు కానీ దానికి రిపేర్, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అలాగే వీటిలో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కావచ్చు, పిగ్మెంట్ గ్రాన్యులర్స్ కావచ్చు, గోల్గి కాంప్లెక్సెస్. ఈ గోల్గి కాంప్లెక్సెస్ ఇవన్నీ ప్రోటీన్ సింథసిస్ కావచ్చు, ఫుడ్ సింథసిస్కి వీటికి అవుతాయి. అలాగే ఎప్పుడైతే సైటోప్లాస్మిక్ ప్రాసెస్ జరుగుతుందో అడ్జసెంట్ ఎపిడర్మల్ సెల్స్ దగ్గర, దాన్ని డెస్మోసిస్గా చెప్పుకోవచ్చు మనం. ఈ ఎపిడర్మల్ సెల్స్ ఒక 3 ఈ ఎపిడర్మల్స్కి గ్లాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఎపిడర్మల్ గ్లాండ్స్ వచ్చేసి 3 సెల్స్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుంది. ఈ సెల్స్ ఎక్కడ మీడియంలో ఉండే సెల్స్ని ట్రైకోజన్ సెల్స్ అంటారు. అలాగే రిమైనింగ్ 2 గ్లాండ్స్ వచ్చేసి టార్మోజన్ సెల్స్ అంటారు. ఈ పెరిస్టమాటిక్ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ పెరిస్టమాటిక్ గ్లాండ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎప్పుడైతే స్పైరకల్స్ దగ్గర ఉన్న వెట్ని ఈ క్యూటికల్ సరౌండ్ చేస్తుంది. ఎందుకంటే ఆ వెట్నెస్ తగ్గిపోకుండా, వాటర్ మళ్ళీ ఆ ట్రాకియల్ సిస్టంలోకి వాటర్ ఎంటర్ అవ్వకుండా ఊపిరితిత్తుల్లోకి హెల్ప్ అవుతాయి. అలాగే ఎపిడర్మిస్ గురించి సో ఓవరాల్ వ్యూ ఒకసారి. దీన్ని ఇన్నర్ సెల్యులర్ అంటారు. యూనిసెల్యులర్ 1 సెల్యులర్ ఉంటుంది. హైపోడర్మిస్ ఇన్ ఆరిజిన్ పైన ఉంటుంది కాబట్టి బిలో క్యూటికల్ ఉంటుంది. క్యూటికల్ సెక్రీట్ చేస్తుంది. అలాగే గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, పిగ్మెంట్ గ్రాన్యులర్స్ ఉంటాయి. డెస్మోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ గ్లాండ్ వచ్చేసి 3 సెల్స్ ద్వారా ఫామ్ అవుతుంది. మీడియం వచ్చేసి టార్గోజన్ అంటారు. రిమైనింగ్ వచ్చేసి ట్రోమోజమ్ అంటారు. పెరిస్టమాటిక్ గ్లాండ్స్ వాటర్ ప్రివెన్షన్గా హెల్ప్ అవుతాయి. సో క్యూటికల్ గురించి తెలుసుకుందాం. ఈ క్యూటికల్ వచ్చేసి ముందుగానే మనం చెప్పుకున్నాం ఏంటిది, సెక్రీట్స్ క్యూటికల్. సో సెక్రీటెడ్ బై ఎపిడర్మిస్. ఇది వచ్చేసి నాన్ సెల్యులార్. ఇట్ కవర్స్ హోల్ అవుట్ సైడ్ ద బాడీ. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? లైస్ బినియర్ ద ఫోర్గట్, ఫోర్గట్, హైండ్గట్ అండ్ ట్రాకియా దగ్గర ఉంటుంది. ఇందులో కూడా 2 పార్ట్స్. ఒకటి వచ్చేసి ప్రోక్యూటికల్, ఇంకోటి వచ్చేసి ఎపిక్యూటికల్. ప్రోక్యూటికల్ వచ్చేసి ఇన్నర్ రీజన్, అలాగే ఎపిక్యూటికల్ వచ్చేసి అవుటర్ రీజన్. ప్రోక్యూటికల్ వచ్చేసి కైటీనియస్, అలాగే ఎపిక్యూటికల్ వచ్చేసి నాన్ కైటీనియస్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కైటీనియస్? కైటీనియస్ నథింగ్ బట్ ప్రోటీన్. ఇక్కడ ప్రోక్యూటికల్ అంటే ఎండోక్యూటికల్, ఎగ్జోక్యూటికల్ ని ప్రోక్యూటికల్ అంటారు. టుగెదర్ ఎండోక్యూటికల్ అండ్ ఎగ్జోక్యూటికల్ టుగెదర్ కాల్డ్ ప్రోక్యూటికల్. ఏవైతే ఎండోక్యూటికల్, ఎగ్జోక్యూటికల్ లేయర్స్ మధ్యలో ఉంటుందో విచ్ ఇస్ హార్డ్, దాన్ని మీసోక్యూటికల్ అంటారు. ఇక్కడ నెక్స్ట్ ప్రోక్యూటికల్ వచ్చేసి థిక్కర్ లేయర్. ఇందులో కంటైన్స్ కైటిన్ నథింగ్ బట్ ప్రోటీన్, అలాగే అదర్ సబ్స్టెన్స్ కూడా ఉంటాయి. ఇందులో మెయిన్ వచ్చేసి రెస్లిన్ ప్రోటీన్ ఉంటుంది. ఈ రెస్లిన్ ఎక్కడ ఉంటుందంటే జాయింట్స్ ఆఫ్ వింగ్స్, మౌత్ పార్ట్స్, అలాగే లెగ్స్ దగ్గర ఉంటుంది. ఎండోక్యూటికల్ మేడప్ ఆఫ్ కైటిన్ అండ్ ఆర్థ్రోపోడిన్. ఎగ్జోక్యూటికల్ వచ్చేసి కైటిన్ అండ్ స్క్లెరోటిన్. ప్రోక్యూటికల్ వచ్చేసి రెస్లిన్. హియర్ రెస్లిన్ అంటే ఏంటి? రెస్లింగ్ ఈజ్ నథింగ్ బట్, ఇది ఎలాస్టిక్ ప్రోటీన్ ని రెస్లిన్ అంటారు. ఎలాస్టిసిటీ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వింగ్స్కి కానీ ఇలా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థ్రోపోడిన్ వచ్చేసి అంటాన్డ్ ప్రోటీన్. ఇది వాటర్ సాల్యుబుల్. అలాగే ఆర్థ్రోపోడిన్
స్క్లెరోటిన్ టాండ్ ప్రోటీన్, ఇది వాటర్ సాల్యుబుల్. ఎండోక్యూటికల్ వచ్చేసి ఇన్నర్, అలాగే థిక్కర్ ది కలర్లెస్ మెంబ్రెయిన్. అలాగే ఎగ్జోక్యూటికల్ వచ్చేసి అవుటర్ డార్క్, ఇది ఎండోక్యూటికల్ కలర్లెస్, ఇదేమో డార్క్ ఇన్ కలర్, ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్. సో ఇక్కడ నెక్స్ట్ ఎపిక్యూటికల్ గురించి తెలుసుకుందాం. మనం ముందుగా చెప్పుకున్నాం 2 parts వచ్చి క్యూటికల్లో 2 parts, ప్రోక్యూటికల్, ఎపిక్యూటికల్. ప్రోక్యూటికల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎపిక్యూటికల్ వచ్చేసి అవుటర్ లేయర్, ఇట్స్ వెరీ థిన్ లేయర్ ఉంటుంది. ఆ థిన్ లేయర్ వచ్చేసి 0.03 to 0.4 మైక్రాన్స్ ఉంటుంది. ఇక్కడ కైటిన్ అబ్సెంట్. ప్రోక్యూటికల్లో కైటిన్ ఈస్ ప్రెజెంట్, ఎపిక్యూటికల్లో కైటిన్ ఈస్ అబ్సెంట్. ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ స్పెషల్ గ్లాండ్స్ ఎపిడర్మిస్ ఒక వ్యాక్సీ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వ్యాక్సీ మెటీరియల్ ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే డికంపోజిషన్ ఆఫ్ ఎపిక్యూటికల్కి హెల్ప్ అవుతుంది. ఈ ఎపిక్యూటికల్లో ఇన్నర్ ఎపిక్యూటికల్, అవుటర్ ఎపిక్యూటికల్, క్యూటికల్ అండ్ వ్యాక్స్ లేయర్, సిమెంట్ లేయర్ ఉంటాయి. ఈ ఇన్నర్ ఎపిక్యూటికల్ వచ్చేసి వ్యాక్స్ ఫిలమెంట్స్తో ఉంటుంది. అవుటర్ ఎపిక్యూటికల్ వచ్చి క్యూటికల్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. క్యూటికల్ వచ్చేసి నాన్ కైటినీస్ పాలిమరైజ్ లైపో ప్రోటీన్ లేయర్. ఇది ఎక్కడ ఉంటుందంటే పర్మబిలిటీ ఆఫ్ గ్రోత్ బ్యారియర్కి హెల్ప్ అవుతుంది. వ్యాక్స్ లేయర్ వచ్చేసి వాటర్ ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. ఇది ఇక్కడ 0.25 మైక్రాన్స్ థిక్గా ఉంటుంది. అలాగే సిమెంట్ లేయర్ ప్రివెంట్ వాటర్ లాస్. ఏవైతే వ్యాక్స్ లేయర్ ద్వారా అవ్వలేదు సిమెంట్ లేయర్ దగ్గర అవుతాయి. ఇవి ఎక్కడంటే వాటర్ ప్రూఫ్ లేయర్ ఆఫ్ ఇంటిగ్మెంట్. వ్యాక్స్ లేయర్ కూడా వాటర్ ప్రూఫ్ ఇంటిగ్మెంట్. సిమెంట్ లేయర్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి వాటర్ ప్రివెన్షన్. ఇది కూడా వెరీ థిన్గా ఉంటుంది. ఇది ఎక్కడ అవుట్ సైడ్ ఆఫ్ వ్యాక్స్ లేయర్ దగ్గర ఉంటుంది. ఇట్ సెక్రీట్స్ డర్మల్ గ్లాండ్స్. ఈ డర్మల్ గ్లాండ్స్ని వర్సన్ గ్లాండ్ ఇన్ లెపిడోప్టెరాస్. లెపిడోప్టెరాలో ఏమేమి వస్తాయి? బటర్ఫ్లై, మోత్స్, బీస్ ఇవి వస్తాయి. అలాగే ఇది హనీ బీస్లో అబ్సెంట్. ఏది? ఈ ఎపిక్యూటికల్ హనీ బీస్లో అబ్సెంట్ ఉంది. కొన్ని బిట్స్ అడుగుతాడు, జాగ్రత్తగా చూసుకోండి. క్యూటికల్ గురించి తెలుసుకున్నాం మనము. నెక్స్ట్ ఎండోస్కెలిటన్. క్యూటికులర్ ఇన్ గ్రోత్ ఆఫ్ బాడీ ఆర్ ప్రొవైడింగ్. ఇది మజిల్ అటాచ్మెంట్కి స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏది? ఎండోస్కెలిటన్ వచ్చేసి మజిల్ అటాచ్మెంట్కి స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి వచ్చేసి 2 types, ఎపోడెమీ, ఎపోఫైసిస్. ఎపోడెమీ వచ్చేసి హాలో, ఎపోఫైసిస్ వచ్చేసి సాలిడ్. ఏదైతే ఎపోడెమీ రిడ్జ్ లేకుంటుంది, అలాగే ఎపోఫైసిస్ వచ్చేసి స్పైన్ లేకుంటుంది. నెక్స్ట్ బేస్మెంట్ మెంబ్రేన్స్ గురించి తెలుసుకుందాం. ఇది 0.5 మైక్రాన్ థిక్గా ఉంటుంది. ఎపిడర్మల్ శాండ్ ఈ బేస్మెంట్ దగ్గర ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి. ఎపిడర్మల్ సెల్స్ ఎక్కడ ఉంటుంది? దేని ద్వారా ఉంటాయి అంటే హెమిడెస్మోసిస్ ద్వారా ఉంటాయి. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి? ఎలా ఫామ్ అవుతాయి అంటే డీజనరేట్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఇది ఫైబరస్ ప్రోటీన్ అలాగే గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ కంటిన్యూస్ షీట్ బెనిత్ ఎక్కడ ఉంటాయంటే వేరైతే మజిల్స్ అటాచ్ అవుతుందో అక్కడ బేస్మెంట్ మెంబ్రెయిన్ కంటిన్యూస్ షీట్గా ఉంటాయి, కింద బెనిత్ షీట్గా ఉంటాయి. ఇవి ఎక్కడ ఎక్స్టర్నల్ ఆర్ క్యూటికులర్ అపెండేజెస్ వచ్చేసి 2 types. ఈ క్యూటికులర్ అపెండేజెస్ని ఇవి వచ్చేసి 2 types. ఒకటి నాన్ సెల్యులర్, అలాగే సెల్యులర్. నాన్ సెల్యులర్లో నో ఎపిడర్మల్ అసోసియేషన్ ఉండదు. సెల్యులర్లో ఎపిడర్మల్ అసోసియేషన్ ఉంటుంది. ఈ నాన్ సెల్యులర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైన్యూట్ హెయిర్స్. ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెల్యులర్ వచ్చేసి యూనిసెల్యులర్, ఇట్ మే బి యూనిసెల్యులర్ ఆర్ మల్టీ సెల్యులర్. యూనిసెల్యులర్ అవుట్ గ్రోత్ వచ్చేసి సెటా అంటారు. సెటా అంటే మైక్రో ట్రికాన్. ఇవి గ్రేట్ టాక్సానమిక్ ఇంపార్టెన్స్గా ఫ్రమ్ వన్ స్పీసీస్ నుంచి అనదర్ స్పీసీస్ కావచ్చు, డిఫరెంట్ స్పీసీస్గా హెల్ప్ అవుతాయి. ఈ సెటా వచ్చేసి సింగిల్ యూనిసెల్యులర్ అని మనం ముందే చెప్పుకున్నాం. ఎపిడర్మల్ సెల్స్ వీటిని ట్రైకోజన్ సెల్స్ అని కూడా అంటారు. ఈ సెటా వచ్చేసి ట్రైమోజన్ సెల్స్ అంటే సెకండ్ ఎపిడర్మల్ సెల్స్ని ట్రైమోజన్ సెల్స్ అంటారని మనం ముందుగానే చెప్పుకున్నాము. ఈ స్మాల్ ఎపిడర్మల్ సెల్స్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సెటా వచ్చేసి వేరియస్ టైప్స్ ఉన్నాయి. క్లాతింగ్ హెయిర్, గ్రాడ్యులర్ హెయిర్స్, సెన్సరీ సెటా, స్కేల్స్, బ్రిటల్ సెటా,
ఈ ఈ ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. క్లాతింగ్ హెయిర్స్ వచ్చి కవర్ ఎంటైర్ బాడీ ఫౌండ్ ఇన్ హనీ బీస్. ఇట్ కవర్స్ ఎంటైర్ బాడీ. క్లాతింగ్ హెయిర్స్ వచ్చేసి ఎంటైర్ బాడీని కవర్ చేస్తాయి. ఇవి దీని ఎగ్జాంపుల్ వచ్చి హనీ బీస్లో మనం చూడొచ్చు. దీని ఎగ్జాంపుల్ వచ్చి హనీ బీస్. అలాగే గ్రాన్యులర్ హెయిర్స్ వచ్చేసి ఎక్కడైతే ఓపెన్ ఎపిడర్మల్ గ్లాండ్స్ ఉంటాయో అక్కడ కనిపిస్తాయి. ఇవి మనకి ఎక్కడ లెపిడోర్బిన్ లార్వాలో చూడొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాటర్పిల్లర్. అలాగే సెన్సరీ సెట్ నేమ్లో సెన్సరీ న్యూరాన్ అసోసియేట్ విత్ సెన్సరీ న్యూరాన్ వేరియస్ కీమో రిసెప్టార్స్ కావచ్చు, మెకానో రిసెప్టార్స్ లో అసోసియేట్ అయి ఉంటుంది. ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే యాంటీనా, మౌత్ పార్ట్స్, లెగ్స్, వేరియస్ రీజన్స్లో మనం చూడొచ్చు. అలాగే స్కేల్స్ వచ్చేసి ఫ్లాట్ outgrowth of body wall. It covers wings and all other lepidoptera and insects. Lepidoptera లో butterflies, moths ఉంటాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బటర్ఫ్లై మోత్. అలాగే బ్రిస్టల్స్ వచ్చేసి షూట్ అట్ ద ప్రెసెంట్ ఆర్ ఇన్ కెనడిన్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లైస్. సెటా వచ్చేసి హెయిర్ లైక్ అవుట్ గ్రోత్ ఆఫ్ ఫ్రమ్ ఎపిడర్మిస్. ముందుగానే చెప్పుకున్నాం ఈ పాయింట్. ఇవి ఏదైతే ఎపిడర్మల్ సెల్స్ జనరేట్ చేస్తుందో దాన్ని ట్రైకోజన్ అంటారు. అలాగే సెల్ హౌసింగ్ ట్రైకోజన్ వచ్చేసి ట్రోమోజన్ అంటారు. స్టడీ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెటా ఈజ్ నోన్ యాజ్ కెనోటెక్సీ. అలాగే మల్టీసెల్యులర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్పర్, అలాగే స్పైన్. స్పర్ వచ్చేసి మూవబుల్, స్పైన్ వచ్చేసి ఇమ్మూవబుల్. ఇవి హాలో అవుట్ గ్రోత్స్. హాలో మీన్స్ ఓవరాల్ విత్ ఇంటిగ్మెంట్ అండ్ లైన్ విత్ ఎపిడర్మల్ సెల్స్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి స్పైన్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే హైండ్ టీబియా, అలాగే ఆర్థ్రోప్టిరాలో కూడా ఉంటాయి. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి వ్యాక్స్ గ్లాండ్. ఎగ్జాంపుల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వ్యాక్స్ గ్లాండ్ వచ్చేసి హనీబీ, అలాగే లాక్ గ్లాండ్స్, లాక్ ఇన్సెక్ట్స్, మాల్టింగ్ గ్లాండ్ సెక్రేటెడ్ బై మాల్టింగ్ ఫ్లూయిడ్, ఎండోక్రైన్ గ్లాండ్, ఆర్థ్రోకోనిన్ ఆర్ సెటన్స్ గ్లాండ్. ఎగ్జాంపుల్ మౌత్. అలాగే పోర్షన్ గ్లాండ్ వచ్చేసి స్క్లడ్ క్యాటర్పిల్లర్. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Please subscribe.